ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మరో వివాదంలో చిక్కిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం అయితే వెళ్ళిపోదామండి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మరోసారి సెన్సేషన్గా మారింది. తాజాగా శనివారం మార్చి 14, 2026 రాత్రి తెలంగాణ పోలీసులు ఈగల్ టీము నిర్వహించిన మెరుపు దాడుల్లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టయిందన్నమాట. ఈ ఘటనలో రోహిత్ రెడ్డి సహా 5గురికి డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్గా వచ్చినట్లు పోలీసులు నిర్ధారించడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతుంది. ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా అయిపోయిందని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. గత 4 ఏళ్ల కాలంలో ఈ ఫామ్ హౌస్ ఎప్పుడు ఏదో ఒక వివాదం వార్తల్లో నిలుస్తూ ఉందని కామెంట్ చేస్తున్నారు. 2022లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కొనుగోలు బేరసారాలు జరిగింది ఇదే ఫామ్ హౌస్లో. ఇక ఇటీవల నిబంధనల విరుద్ధంగా పార్టీలు నిర్వహించారనే ఆరోపణలతో ఇదే ఫామ్ హౌస్లో ఎక్సైజ్ పోలీసులు కూడా ఇక్కడ సోదాలు. తాజాగా డ్రగ్స్ పార్టీతో ఫామ్ హౌస్ మరోసారి హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ అధిష్టానం రియాక్షన్ ఏంటి? ఇక ఈ ఘటనలో రోహిత్ రెడ్డి కొకైన్ పాజిటివ్ అని తేలడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇక ఇప్పుడిప్పుడే ఓటమి నుంచి కోలుకుంటున్న తరుణంలో కీలక నేతలు లాంటి కేసుల్లో ఇరుక్కోవడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని కేడర్ భావిస్తుంది. పార్టీకి నష్టం కలిగించే కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా శిక్ష ఉపేక్షించబోమని గతంలో కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఒకవైపు చట్టపరమైన చర్యలు, మరోవైపు పార్టీ అంతర్గత చర్యలు. ఈ రెండింటి మధ్య పైలట్ రోహిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్న